ప్రయోగిస్తే ఆ నీరు జట్టులాగా దూరం మనకంటే ఒక 15 దూరంగా ఉంటుంది మొత్తం మన ఊరిలో మంటకు దగ్గరగా మనం కాస్తాం కదా ఈ విధంగా అరేంజ్ చేస్తారు. ఈ లాక్ చేయడము ఇలాంటి మోడల్ అయితే ఇలా ప్రెజర్ కొట్టడము ఇలా చేయాలి. లేకపోతే కొన్ని హ్యాండిల్స్ ఉంటాయి, దాన్ని జస్ట్ హ్యాండిల్ ఇలా లాక్ తీసేది ఇలా హ్యాండిల్ వస్తే అందులో ప్రెజర్ ద్వారా పౌడర్ వస్తుంది, కొన్ని వాటర్ వస్తాయి, ఫోమ్ వస్తుంది. అలాగే సేమ్ మనకి చెప్పిన ఫార్ములా ప్రకారం వాటర్ ట్యాంక్ ఫోమ్ ట్యాంక్ వచ్చింది. ఫోమ్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఏ విధంగా పనిచేస్తుందో ఈ ఫోమ్ ట్యాంక్ కూడా పనిచేస్తుంది. దీనికి ఏమైనా ఉంటే దీనికి చిన్న పైప్ ఉంటుంది లోపల. ప్రస్తుతానికి డెమో పడుతున్నాం కాబట్టి మీకు చూపిస్తాను. ఉన్నాము ఈ పైప్ ద్వారా ఇక్కడ నొరగా ఏర్పడి నొరగా వస్తున్నాం వాళ్ళకి ఫోమ్ ట్యాంక్ మిషన్ అంటారు. ఇది డీసీ బేస్డ్ మిషన్. ఇంకా డ్రై కెమికల్ పౌడర్ అంటుందండి. దీని మంటల మీద పట్టణ పడితే అగ్ని కప్పేస్తుంది. ఎలా కప్పేస్తుంది? గుడ్డలాగా బ్లాంకింగ్ లాగా అగ్గి దాని తర్వాత కప్పేస్తున్నారు ఈ పౌడర్. ఆ విధంగా వస్తారు కదా. నెక్స్ట్ ఇది CO2 ఎక్స్టింగ్విషర్. ఇది వీటన్నిటికంటే కొంచెం డబ్బులు కొంచెం కాస్ట్, కానీ దీని ద్వారా మీకు ఏదైనా మనం ఇది ఉపయోగించి మంటలాగడం వల్ల అక్కడ మంట మండిందా ఆరిపోయిన విషయం కూడా తెలియదు. ఎందుకంటే ఎటువంటి డిస్టర్బెన్స్ జరగదు. వాటర్ వస్తూనే ఉంటాయి, పౌడర్ ఉంటుంది. ఇది కొడితే గాలి అనమాట.